ఆ విధంగా మా పెద్దోళ్ళు డిసైడ్ అయిపోయినారు. కనీసం ఆ కాంగ్రెస్ వాళ్ళని చూసి నేర్చుకోండి. అది కాంగ్రెస్ సీట్ కాదు, అది బీఆర్ఎస్ సీట్, తెలుసు కదా. మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన సీట్ అది. కానీ కాంగ్రెస్ గెలిచింది. ఎట్లా గెలిచింది? కుట్రలు చేసినారు, బూత్ క్యాప్చరింగ్ చేసినారు, ఇంటింటికి డబ్బులు పంచినారు. గెలుపు టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళు గెలిచినారు. కానీ మనోళ్ళు గెలిచే టార్గెటే లేదు. ఎన్ని ఓట్లతో నీ ఓడిపోవాలే అదే టార్గెట్తో మా వాళ్ళు ముందుకెళ్ళినారు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నా అది నియోజకవర్గం ఈజీగా గెలవచ్చు. అది ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత, అంటే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ తెలుసు కదా బై ఎలక్షన్ వస్తుందని. ఏం చేసినారండి? ఎందుకు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేమున్నాం మీకు అని? మా బీజేపీకి ఓటు వేయండి, మాకు ఇవాళ